హాయ్ అండి, నేను మీ రాజేష్. యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఆయన సినిమా విశేషాలు, ఆయన పర్సనల్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. హాయ్ విశ్వక్ గారు, నమస్కారం. నమస్తే. మనం లాంగ్ బ్యాక్ నుంచి అనుకున్నాము, చాలా టైం నుండి పెండింగ్ ఉండే నాకు. సో మీరేమో షూటింగ్స్లో బిజీ అయిపోయారు. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో హ్యాపీ. ఎంత లేట్ అయితే అన్ని ఎక్కువ విషయాలు ఉంటాయి మాట్లాడుకొని. ఎస్ ట్రూ, అదైతే నిజమే. మీ సినిమా పర్సనల్ లైఫ్ సినిమాల గురించి వచ్చే ముందు నాకు మీ దిల్సుఖ్ నగర్ విశేషాలు తెలుసుకోవాలని ఉంది. సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్. సో మీరు అక్కడ నుంచే ఫిలిం నగర్కి వచ్చారు ఇప్పుడు. అవును. సో అక్కడ ఎట్లుండే ఆ ఏరియాలో అవన్నీ సినిమాలు చూడడము, ఆ థియేటర్స్? మీరు చూస్తే దిల్సుఖ్నగర్లో చిన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్ అది మళ్ళీ. అవును, చాలా లైక్ ఆల్మోస్ట్ అయింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ కంటే ఇప్పుడు నాకు తెలిసి దిల్సుఖ్నగర్లోనే ఎక్కువ థియేటర్లు ఉంటాయి. మీరు చూస్తే వెంకటాద్రి, రాజధాని డిలక్స్, శివగంగా, మెగా, మళ్ళీ దాటితే కోనార్కు, అది దాటితే శాలిని శివాని, అది దాటితే మిరాజ్, ఆల్మోస్ట్ ఒక 10 ఉన్నాయి. వరలక్ష్మి, ఎల్బీనగర్ దాకా పోతుంటే మీకు లైన్ ఉంటాయి థియేటర్లు. ఇప్పుడు మల్టీప్లెక్స్ కూడా ఇప్పుడు ఒక్క సినిమా 3-4 చోట్ల నడుస్తుంటుంది అక్కడ. అండ్ దిల్సుఖ్నగర్లో అంటే ఫస్ట్ మా డాడీ అక్కడ కరాటే గ్రాండ్ మాస్టర్. మన న్యూ మోడల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంటుండే. న్యూ మోడల్ స్కూల్లో హీ వాజ్ కరాటే గ్రాండ్ మాస్టర్. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే, ఒక్కసారి 300-400 మెంబర్స్ని ట్రైన్ చేస్తుండే మార్నింగ్ ఆయన. సో నన్ను డ్యాన్స్లు వేసేసిండు ఆయన. ఎవరో మజిల్ గట్టి అయితే గ్రోత్ హైట్ పెరగరు, కొంచెం స్లో అవుతుంది అని ఎవరో భయపెట్టింది ఆయనని. ఆయన నన్ను సరే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి డ్యాన్స్లు వేసి జిమ్నాస్టిక్స్ వేస్తుండే. ఇంకా దాని తర్వాత కరాటే అంటే 2 సార్లు యూనిఫామ్ వేసుకొని పోయినా ఆపేసిండు ఆయన. నాంచాక్ ఒకటి, స్టిక్ ఒకటి నేర్చుకున్న తర్వాత ఆపేసిండు. అవి నేర్చుకున్న తర్వాత చిన్నగా మళ్ళీ దాని తర్వాత ముట్టలేదు వాటిని. ఇంకా దాని తర్వాత మెయిన్ నా స్కూల్ది చెప్పాలి. నా స్కూల్ వచ్చేసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఉండే. వాళ్ళిద్దరు మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడుతుండే బిఫోర్ కరాటే అన్నిటికి ముందు. ఈవినింగ్ మార్నింగ్ అట్లా వీళ్ళది బ్యాడ్మింటన్ బ్యాచ్ ఉంటుండే ఒక 4గురిది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే పరిచయం అయిండో ఆయన ఒక స్కూల్ పెట్టిండు, ఏపీ మోడల్ స్కూల్ అని చెప్పి. ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్ ఉండే మేము ఏపీ మోడల్ స్కూల్లో ఉంటే నేను మా అక్క, ఈయన కొత్త ఫ్రెండ్ పరిచయం అయితే శివ సార్ అని చెప్పి, ఆయన మదర్ తెరిసా గ్రామర్ హై స్కూల్ అని చెప్పి ఇంకో స్కూల్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది దిల్సుఖ్నగర్లో అని చెప్పి నా స్కూల్లో వేసేసారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు నాకు ఏమాత్రం ఒక నార్మల్ మనిషి బిహేవియర్ కానీ, నార్మల్ మనిషి ఎమోషన్ కానీ ఏది అర్థమైనా కూడా నాకన్నా ఆ స్కూల్లోనే అర్థమైంది. అంటే పెద్ద స్కూల్ కాదు, వెరీ కంపాటబుల్ స్కూల్, చిన్న స్కూల్ ఉంటుండే. బట్ మళ్ళా ఫినాన్షియల్గా కూడా కరాటేనే ఇన్కమ్ ఉంటుండే. దాని తర్వాత నేను పుట్టిన తర్వాత డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి, జమాలజీ ఫీల్డ్లోకి వచ్చింది. పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, సో తన కొలిగి ఉండే డాడీ లైక్ వెన్ హీ వాజ్ లెర్నింగ్ జమాలజీ. సో అవి నడుస్తున్నప్పుడు నన్ను జర తీసుకెళ్ళి భాష్యం స్కూల్ వేసిండు. ఎప్పుడు 8th 7th క్లాస్ వచ్చిన తర్వాత నాకు సడన్గా కట్టిపడేసినట్టు అయిన ఉండే. స్కూల్ పెద్దగా అయిపోయింది, రూల్స్ ఎక్కువైపోయినాయి, స్ట్రిక్ట్ అయిపోయింది అని చెప్పి చెప్పకుండా పాత యూనిఫామ్ వేసుకొని పాత స్కూల్ వెళ్ళిపోయినా. సో ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ కొడుకుని తీసేసినావు స్కూల్లోకి వెళ్ళి, ఇప్పుడేమో స్కూల్కి వచ్చేసిండు చెప్పిన. నాకు కాదు, నేను ఈయనే చదువుకుంటా అని చెప్తే 10th దాకా అక్కడనే చదివిండు. స్కిప్ కొట్టేసినాం, యూనిఫామ్ వేస్ట్ అయింది, అడ్వాన్స్ వేస్ట్ అయింది. బట్ 10th వరకు ఐ స్టడీడ్ దేర్. 10th తర్వాత దిల్సుఖ్నగర్ నుండి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, అక్కడ 11th 12th చేసిండే. దాని తర్వాత యూసుఫ్గూడలో సెయింట్ మేరీస్లో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివి యాబ్సెంట్ అయినా బేసికల్లీ. అంటే నా జీవితంలో ఎప్పుడు ఎగ్జామ్స్ ఏదైనా గొప్ప విషయం 1-2 ఒకటేసారి జరుగుతుండే. సో ఐ కుడెంట్ ఫినిష్. ఇప్పుడు ఇంజనీర్లకి M1 ఎగ్జామ్ ఉన్నట్టు నాకు పొలిటికల్ సైన్స్ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. సో బిఏ డిస్క్. ఇప్పుడు ఏడా ఇంతకుముందు అన్న చీటింగ్ కొడుతుండే, ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా మనల్ని, ఎక్కువ మంది కళ్ళు మన మీద ఉంటాయి. మనం ఎవరో తెలియనప్పుడన్నా చీటింగ్ కొట్టేసి ఏదో ఒకటి చేస్తుండే. కానీ చీటింగ్ కొట్టానంటే నేను ఎట్లనో ఈ ఫీల్డ్లోకి రామ్లే, ఎక్స్ప్లోయిట్ చేయంలే అని చెప్పి చీటింగ్ కొట్టలేదా మీరు? లైట్ కొట్టినట్టు మీరు ఎంత కొట్టినా అంత కొట్టాను. సో అసలు ఈ సినిమా వైపు మరి అంటే ఈ కాలేజ్ డేస్ నుంచి వచ్చిందా సినిమా ఇంట్రెస్ట్ ఇదంతా? చిన్నగా ఉన్నప్పటి నుండి నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తుండే. అది అసలు ఎత్తుకుతా ఒక ఫోటో ఉంటుంది,
చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా. ఓహో. సో స్టేజ్ మీద ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తుండే అప్పుడు. ఈశ్వర్ సాంగ్కి, ప్రభాస్ సాంగ్కి. సో అప్పుడు డ్యాన్స్ చేస్తుండే. మెల్లగా అప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది స్కూల్లో. సో భయం లేకపోతుండే స్టేజ్ మీద ఏనికి. స్టేజ్ ఫియర్ లేదు. సో మెల్లమెల్ల జనాలు కూడా అంటారు కదా సేమ్ హీరో లెక్కున్నారా, అది సీరియస్ తీసుకున్నా దాన్ని. కానీ 9th 10thకి హీరో అయిపోదామని ఉండే. ఓకే. అప్పుడు యాక్టర్ అయితే మనం లేకుండే. ఓకే. విత్ ఏజ్ అర్థమైంది హీరో కాదు ఫస్ట్ యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అని. బట్ 8th 9thలోనే హీరో అయిపోవాలని ఆడిషన్లకు ఫోటోలు గిటోలు పంపుతుండే. కానీ తర్వాత అర్థమైంది, అర్థమయ్యేటట్టు ఒకళ్ళు చెప్పారు, ఫస్ట్ ఇవి మొలవని నీకు కొంచెం మీసంగడ్డను రాని, దాని తర్వాత హీరో అవుతావు, ఇప్పుడు ఇంకా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ లెక్కనే ఉన్నావు, ఫీల్ అయిపోకు హీరోలాగా. అంటే సరే ఏం చేద్దాం మీన్ వైల్ అని చెప్పి సినిమాలకు సంబంధించింది మా ఇంటి మీద రెంట్కుంటుండే బ్యాచిలర్స్ 2-3. ఓకే. ఐ యూస్ టు సీ దెమ్ డూయింగ్ 3D యానిమేషన్. ఓహో. సో వాళ్ళని చూసి ఇంట్లో ఫోర్స్ చేసి మల్టీమీడియాలో జాయిన్ అయిన ఉండే. సో ఐ ఫినిష్డ్ మై మల్టీమీడియా బై 9th క్లాస్ ఎండింగ్ లోపు మాయా 3ds మ్యాక్స్ వరకు అయిపోయింది. ఓకే. సో అక్కడ నుంచి అట్లా నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నప్పటికీ 8th క్లాస్లో ఉన్నా. ప్రీమియర్ ప్రో 2.0 వర్షన్ అప్పుడు ఉన్నది. ఫస్ట్ ఆడిషన్ ఏది మీది యాజ్ యాక్టర్గా? మీరు అన్నారు కదా ఇందాక ఫస్ట్ ఆడిషన్ 8th 9th ఉండే. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆడిషన్ నేను ఇచ్చింది జోష్కి. సినిమా నాకు దిల్ రాజు గారు టీవీలో చెప్పారు కదా కొత్త వాళ్ళని పెట్టి తీస్తున్నా నేను. ఆ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగినట్టుంది కదా అన్నపూర్ణలో. అన్నపూర్ణలో అయింది. అన్నపూర్ణలో ప్రివ్యూ థియేటర్ ఉంటుంది కదా, ఓకే, దాంట్లో అయింది ఆడిషన్. వెళ్ళిపోయి కాలేజ్ రోల్ చేసేద్దామని వెళ్ళిపోయినా. నేను ఎంత 9th క్లాస్ అప్పుడు, 9th 8th. ఆ సినిమాలో సెలెక్ట్ కాలేదు. కానీ వాళ్ళు ఆ ప్రొఫైలు దాసనారాయణరావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న బంగారు బాబు అని ఒక సినిమా ఉంటుంది, జగపతి బాబు గారిది. ఆ సినిమాలో చైల్డ్ రోల్ వచ్చింది అనగానే ఫస్ట్ టైం దిల్సునార్ దాకా క్వాలిటీస్ వచ్చేకిచ్చుకుంది. బట్ దిల్సునార్ రామోజీ దగ్గర కదా, రామోజీ పోతే ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీ చూసి బయట నుండి. అండ్ అక్కడనే ప్యారలల్గా కథానాయకుడు షూటింగ్ అవుతుండే, ఎవరిది, రజనీకాంత్ గారిది. సాయంత్రం దాకా ఉంచి మధ్యాహ్నం ఒక షార్ట్ పడ్డది. మళ్ళీ నైట్ దాకా ఉంచి షార్ట్ ఏం తీయలేదు, పంపించారు. కానీ ఫస్ట్ పేమెంట్ ఎంత ఇచ్చారు? 900 రూపీస్ ఇచ్చిండు. 900 రూపీస్ ఇచ్చారు. యా, ఫస్ట్ పేమెంట్, ఫస్ట్ ఆడిషన్, ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్. కానీ లేరు మీరు, యాక్ట్ చేయలేదు దాంట్లో? చేసిన తీసిరు 2 షాట్లలో ఉంటా. ఓకే. కనిపిస్తారా సినిమాలో? 4 ఉంటారు బ్యాచ్, పోయి చెడగొడతారు. ఆ 4 బ్యాచ్లో ఒక రోల్ ఇచ్చారు. ఓకే. కొంచెం మసి గీసి రాసి ఉంటా. స్పాట్ చేయండి మీరే. నేను ఇప్పుడు చేయాలి మీరు చెప్పినాక. నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు. చెయ్యాలి కానీ అది, బట్ ఓకే, అన్నిటికీ బిగినింగ్ ఉంటుంది. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. గుంపులో గోవింద రోలే అది. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటా. ఓకే. సో బట్ ఐ డోంట్ మైండ్ ఫస్ట్ ఇన్కమ్. సో ఆ టైంలో కొంచెం ఇన్ఫీరియారిటీ ఉంటుండే. మిగిలిన చైల్డ్ ఆర్టిస్టులు సీనియర్లు ఉంటుండే కదా, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. బట్ అప్పుడు చూస్తుండే సినిమాల కోసం తిరుగుతున్నప్పుడు కొంచెం ఈ హీరోలు చిన్నగా ఉన్నప్పుడు రోల్ చేస్తుండే కొంతమంది. తేజ అంటే నా అంతటోడు, వాడు ఇంద్రాల సినిమా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అంతే ఉన్నాం. బట్ నేను పెద్దగా అయినప్పటికీ ఇంకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది ఉండేటోళ్ళు. ఓకే. ఎవరు లైక్ మొన్న వచ్చినుండే మన ఇంకొక సినిమా చేసిండు, వాడు నా ఫ్రెండ్ ఉంటుండే. వాడు ఇంకో సినిమా కూడా చేసిండు, మున్నాలో చైల్డ్హుడ్ చేసిండు. ఓకే. సో వాడికి పడుతుండే ఇంకే సినిమాలకు అప్లై చేయాలి ఎట్లా అది ఇది అని చెప్పి. సేమ్ మన మున్నాలో ప్రభాస్ చైల్డ్హుడ్ రోల్ చేసిండు, వాడి పేరు గుర్తొస్తలే, సుశాంతో సాయో ఏదో ఉంటుంది ఎస్తోనే.